హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షణ్ముఖ్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ట్రిపుల్ బెడ్రూమ్ వైభవ్ త్రినయని అపార్ట్మెంట్, సిద్ధివినాయక్ నగర్, మాదాపూర్ నుంచి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మనం చూస్తున్నాము. లోపలికి ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. సో ఈ 3 BHK వచ్చేసరికి మనకి 12 వరకు బడ్జెట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్లో మనం ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నాము ఎంసీబీ బాక్స్. సో ఎంసీబీ బాక్స్ని హైడ్ చేయడం కోసం క్లయింట్ అడిగితే మనం హైడ్ చేసాం. సో టీవీ యూనిట్. సో ఈ రూమ్లో ఈ బెడ్రూమ్లో ఇంటర్నల్ వార్డ్రోబ్స్కి, టీవీ యూనిట్స్కి కూడా మనం బేసిక్గా ప్రొఫైల్ లైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఈ త్రిబుల్ బెడ్రూమ్లో మనం టోటల్గా మనం మొత్తం మ్యాట్ ఫినిష్కి వెళ్ళాము. ఒక టీవీ యూనిట్, సో అలాగే కిచెన్ ఎక్రిలిక్ తప్ప మిగతా అంతా కూడా మ్యాట్లోకి వెళ్ళాము. సో టీవీ యూనిట్లో మనం చూసుకున్నట్లయితే 4 డ్రాస్ ఇచ్చాము, ఒక గ్లాస్ షట్టర్ ఇచ్చాము. సో పక్కనే మనం రాఫ్టర్స్ కూడా వెనకాల ప్రొవైడ్ చేశాము. దీంట్లో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే సింపుల్ ఫాల్ సీలింగ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సింపుల్ కర్వ్ వచ్చి, సో సోఫా బ్యాక్ సైడ్ వచ్చేసి మనం వాల్ ట్రిమ్మర్స్తో మనం బీడింగ్స్తో కొంచెం హైలైటర్గా బార్డర్స్ పెట్టడం జరిగింది. దాంట్లో 2 వైపులా 2 లైట్స్ పెట్టాము, సెంటర్లో ఒక వాల్పేపర్ పెట్టాము, పైన కూడా సింపుల్గా మనం రాఫ్టర్స్తో డిజైన్ చేయించాము. సో లివింగ్ వరకు కొంచెం సింపుల్గా ఉండాలి, బట్ ఎలిగెంట్గా ఉండాలని చెప్పేసి ఈ ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్ లైట్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ టీవీ యూనిట్ పక్కన హిడెన్ డోర్ కూడా ప్రొవైడ్ చేశాము. సో ఇది పేరెంట్స్ బెడ్రూమ్ కోసం. సో ఇప్పుడు మనం లోపల పేరెంట్స్ బెడ్రూమ్ కోసం సింపుల్గా గ్రీన్ కలర్ ప్రొవైడ్ చేసాము. సో మధ్యలో ఒక 1 feet హైలైటర్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న లామినేట్ని ప్రొవైడ్ చేసాము. సో స్లైడింగ్ వార్డ్రోబ్సే మొత్తం తీసుకున్నాము. దీంట్లో కూడా ఇంటర్నల్ వార్డ్రోబ్స్లో మనం ప్రొఫైల్ లైట్స్ సింపుల్గా 2 డ్రాస్ ప్రొవైడ్ చేశాము. సో ఇంటర్నల్గా కూడా మొత్తం వార్డ్రోబ్ ఇంటర్నల్లో మనం టోటల్గా వుడెన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో క్లయింట్కి మనం చెప్పే ముందే కొంచెం రెగ్యులర్గా ఫ్యాబ్రిక్ కానీ ఆఫ్ వైట్ కానీ కాకుండా వుడెన్ని మనం యూజ్ చేసినట్లయితే ఇంకొంచెం రిచ్గా ఎలిగెంట్ లుక్ కనిపిస్తుందని చెప్పడంతో ఆయన కూడా మనకి ఓకే అని టోటల్గా మన మీదనే మొత్తం చెప్పేశారనమాట. టోటల్గా మనల్నే చేయమని చెప్పేశారు. సో దట్ మనకి ఎలా బాగుంటుంది ఏంటి మీకు నచ్చినట్టు చేయండి అని చెప్పేశారు. ఇక్కడ వాష్ ఏరియాలో కూడా కామన్గా సింపుల్గా ఒక మిర్రర్ ప్రొవైడ్ చేసాం. వాష్రూమ్స్లో కూడా ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పుకోవాలి, వాష్రూమ్స్లో కూడా మనం ప్రొఫైల్ లైట్స్ ప్రొవైడ్ చేసాము. సో ఇది కామన్ ఏరియాలో ఒక సింపుల్గా ఒక ఆర్చ్ ఇచ్చాము, ఆర్చ్లో ఒక ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. సో డైనింగ్ ఏరియాలో సీలింగ్లో మనం యూపీవీసీ సీలింగ్ ఇచ్చాము. అలాగే కామన్ వాష్ ఏరియా అన్నమాట ఇది. వాల్కి మనం యూవీ షీట్ పెట్టాము. సో ఇది గోల్డ్ కలర్లో మ్యాచ్ అయ్యే సింక్ కోసం, సో దానికి మ్యాచ్ అయ్యే యూవీ షీటు మనం పెట్టాము. దానితో పాటు గోల్డ్ కలర్ ప్లెయిన్ పట్టీస్ కూడా మనం పేస్ట్ చేయడం జరిగింది. ఇది బాల్కనీ ఏరియాకి వెళ్ళే ఆర్చ్. సో దట్ ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో కూడా సింపుల్గా ఆర్చెస్ ఇచ్చాము. బేస్ యూనిట్లో ప్రొఫైల్ లైట్ కూడా ప్రొవైడ్ చేసాము. సో దీంట్లో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ప్రొఫైల్ లైట్స్ అండ్ రాఫ్టర్స్ అన్నమాట. ప్రతి ఏరియాలో కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలి, రెగ్యులర్గా ఉండకూడదని సో ఎక్కువ లైటింగ్ మీద ఫోకస్ కూడా చేయడం జరిగింది. కిచెన్లో మనం చూసుకున్నట్లయితే అక్రిలిక్ యూజ్ చేసామండి. ఈ అక్రిలిక్కి మనం గ్రీన్ HDHMR యూజ్ చేసాము. సో అక్రిలిక్ ఫినిషింగ్ బాగుండాలని చెప్పేసి మనం కింద వచ్చేసరికి ఒక బాటిల్ పుల్అవుట్ ఇచ్చాము. సింక్ కూడా డిఫరెంట్ సింక్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో వాటర్ ప్యూరిఫైయర్కి సంబంధించి కూడా కింద నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. బాటిల్ పుల్అవుట్, కట్లరీ, 5 ట్యాండమ్స్ మనం ప్రొవైడ్ చేసాము. ఫైవ్ ట్యాండమ్స్ మనం ప్రొవైడ్ చేసాము. దాంతోపాటు
దీంట్లో వుడెన్ వుడెన్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది ఆనియన్ బాస్కెట్ అన్నమాట. రెగ్యులర్గా వికర్ బాస్కెట్స్ అనేవి రెగ్యులర్ అయిపోయినాయి. సో ఆనియన్స్ కోసం మనం వుడెన్లోనే ఒకటి ఎందుకు ట్రై చేయకూడదు అని వుడెన్ బాస్కెట్ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్రేక్ఫాస్ట్ కౌంటర్లో షట్టర్స్కి బదులుగా మనం డ్రాస్ని ప్రొవైడ్ చేసాము. సో పెద్ద పెద్ద ఏవైనా డబ్బాలు కానీ టిన్స్ కానీ మనం దీంట్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇక పూజ రూమ్కి వచ్చేసరికి శంఖ చక్ర నామం అనేది బ్రాస్లో పెట్టాం. సో దానికి మ్యాచబుల్గా ఉండాలని చెప్పేసి మనం గోల్డ్ కలర్ ప్రొఫైల్ గ్లాసెస్ని మనం ప్రొవైడ్ చేసాము. లోపల వాళ్ళకి అంటే సర్కి ఇష్టమైన శివపార్వతులు గ్లాస్ ప్రింట్ ప్రొవైడ్ చేశాము. సో వాళ్ళ ఇంటి దైవం అని చెప్పేసి వెనకాల మనం రోప్ లైట్ ప్రొవైడ్ చేశాము. పూజ రూమ్ సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, కొంచెం అంబియన్స్ కావాలని చెప్పేసి మనం పైన సిఎన్సి ఇచ్చాము. సో సేమ్ శంఖ చక్రనామం. అలాగే లోపల సీలింగ్లో కూడా మనం ఓం ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓం విత్ త్రిశూల్. సో పూజ రూమ్ తర్వాత ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో మాస్టర్ బెడ్రూమ్ గురించి చెప్పుకోవాలంటే స్పెసిఫిక్గా ఫాల్ సీలింగ్ గురించి చెప్పుకోవాలంటే ఈ ప్రాజెక్ట్లో టోటల్గా ఫాల్ సీలింగ్ వచ్చేసి ఎక్కడ ఒక బీమ్ కూడా కనిపించకుండా మనం బీమ్స్ అన్నింటినీ హైడ్ చేయడం జరిగింది. సో ఇందులో కూడా మనం కర్వ్ డిజైన్ యాడ్ చేసాం. సో బీమ్స్ని హైడ్ చేస్తూ కర్వ్ డిజైన్ని ప్రొవైడ్ చేసాం. మీరు చూడవచ్చు సింపుల్గా ఒక డ్రెస్సింగ్ యూనిట్ విత్ వార్డ్రోబ్లో మనం డ్రాస్ ప్రొవైడ్ చేసాము. సో ఒక సీక్రెట్ డ్రా కూడా ప్రొవైడ్ చేసాం, అది మీరు ఇప్పుడు చూడొచ్చు. దీన్ని సైడ్ నుంచి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఫ్రంట్కి అయితే సింగిల్గానే కనిపిస్తుంది, సైడ్ నుంచి దీన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక సీక్రెట్ లాకర్లా ఉంటుంది. సో ఇది తర్వాత ఇక్కడ ఇంకో వార్డ్రోబ్లో నార్మల్ డ్రా ప్రొవైడ్ చేసాము. పక్కనే మీరు చూసుకున్నట్లయితే ఒక స్లైడింగ్ డోర్ ఉంటుంది, బట్ అది స్టోరేజ్ ఏం కాదు. దాంట్లో వాష్రూమ్ ఎంట్రన్స్ ఉంటుంది. సో వాష్రూమ్ని హైడ్ చేయడం కోసమని మనం ఇక్కడ డోర్ని టోటల్గా ఎండ్ టు ఎండ్ వార్డ్రోబ్ని ప్రొవైడ్ చేసాము. వాష్రూమ్లో కూడా సింపుల్గా మనం ఒక మిర్రర్ ప్రొవైడ్ చేసాము. దాని కింద ఒక బాక్స్ కూడా మనం స్టోరేజ్ కోసం బాక్స్ని ఫిక్స్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్లో మనం ప్రొఫైల్ లైట్స్ యాడ్ చేయడం జరిగింది. ఇది నార్మల్ ఫాల్ సీలింగ్. బాల్కనీకి వచ్చేసరికి పీవీసీ సీలింగ్ని ప్రొవైడ్ చేసాం మనం. పీవీసీ సీలింగ్లో పాటు వాళ్ళు క్లాత్ హ్యాంగర్స్ని రిక్వైర్మెంట్ ఉంది, క్లాత్ హ్యాంగర్స్ పెట్టాం. సో క్లాత్ హ్యాంగర్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారా? క్లాత్ హ్యాంగర్స్కి మనం సీలింగ్ నుంచి ప్లైవుడ్ సపోర్ట్ తీసుకున్నాము. సో దాని ప్రకారం మార్క్ చేసి మనం క్లాత్ హ్యాంగర్ని ఇన్స్టాల్ చేసాము. సో మాస్టర్ బెడ్రూమ్లోనే కాదు, లివింగ్లో కూడా మనం ఈ వీటిని హైడ్ చేయడం కోసం, పిల్లర్స్ని హైడ్ చేయడం కోసం ఇలా కర్వ్ డిజైన్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. సో దీంట్లో కూడా సింపుల్గా ఒక డ్రెస్సింగ్ ఇచ్చుకున్నాము. సైడ్ నుంచి రోప్ లైట్స్ని మనం ప్రొవైడ్ చేసాము. లివింగ్లో కూడా మీరు చూస్తున్నట్లయితే ఆ కర్వ్ మీరు చూడొచ్చు. ఫాల్ సీలింగ్లో అక్కడ కూడా మనం పిల్లర్ని హైడ్ చేసి ఆ ఎడ్జ్ కర్వ్ చేసి దాంట్లో మనం ఒక రోప్ లైట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్లో పింక్ అండ్ బ్లష్ పింక్, సో డార్క్ పింక్ అండ్ లైట్ పింక్తో మనం డార్క్ పింక్లో మనం ఫ్లూటెడ్ తీసుకున్నాము, లైట్ పింక్ ప్లెయిన్ తీసుకున్నాము. సో ఇది చిల్డ్రన్ కోసం స్పెసిఫిక్గా తీసుకున్నాము. సింపుల్గా ఒక స్టడీ టేబుల్, సో ఒక వాల్ యూనిట్ అనమాట. వాల్ యూనిట్లో కూడా మనం ప్రొఫైల్ లైట్స్ ప్రొవైడ్ చేసాము స్టడీ పర్పస్.
సో వార్డ్రోబ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ కోసం కొంచెం స్పెషల్ లుక్ తీసుకురావాలి పింక్లో అని చెప్పేసి సో ఈ కర్వ్ డిజైన్ని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా సింపుల్గా టూ 3 డ్రాస్ ప్రొవైడ్ చేశాము. ఇంటర్నల్ ప్రొఫైల్ లైట్స్ రెగ్యులర్గానే ప్రొవైడ్ చేశాము. ఇక్కడ యాక్చువల్లీ బెడ్రూమ్స్లో యాక్చువల్లీ స్పేస్ కొంచెం తక్కువగా ఉండటం వలన మనం స్టడీ అండ్ డ్రెస్సింగ్ కూడా దీంట్లోనే ప్రొవైడ్ చేయవలసి వచ్చింది. అలాగే దీంట్లో ఫాల్ సీలింగ్ వచ్చేసి సింపుల్గా క్లౌడ్స్ తీసుకున్నాము. అలాగే సైడ్ను కూడా మనం వాల్కి కూడా మనం ఫాల్ సీలింగ్ డిజైన్ని అటాచ్ చేసాము. వాల్స్లో కూడా మనం క్లౌడ్స్లా డిజైన్ చేసి దాంట్లో మనం రోప్ లైట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రూమ్కి ఇదో స్పెషల్ డిజైన్ అని చెప్పుకోవచ్చు మనం. సో చిల్డ్రన్ బెడ్రూమ్కి మాకు ఏదైనా స్పెసిఫిక్గా చేయాలి, ఫాల్ సీలింగ్ డిఫరెంట్గా ఉండాలి అని చెప్పినప్పుడు మనం ఈ డిజైన్ని మనం సజెస్ట్ చేయడం జరిగింది. సో క్లయింట్కి కూడా నచ్చి సో వాళ్ళు కూడా దీన్ని ఓకే చేశారు. సో దట్ ఆ విధంగా మనం ఈ క్లౌడ్స్ని వాల్ క్లౌడ్స్ని కూడా మనం ఏర్పాటు చేసాం. ఇక డ్రెస్సింగ్ యూనిట్ కూడా చెప్పాను కదా, దీంట్లో సింపుల్గా కింద ఒక స్టోరేజ్ డ్రా ఇచ్చేసి వాల్ మిర్రర్ ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్ ఏరియా. వాష్ ఏరియాలో కూడా యూవీ షీట్ వచ్చింది. సో గోల్డ్ కలర్ టీ పట్టి విత్ మిర్రర్ బ్యాక్ లైట్. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్లో మా వర్క్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్లకి కాల్ చేసి సంప్రదించండి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.